ఫ్రెండ్స్, ఒక ఫేక్ జియో బిల్ ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అయిపోయింది. అది వచ్చేసి కోల్కతాకు చెందిన అయునుద్దీన్ మోండాల్ అనే అతనికి 27,718 రూపాయల బిల్ జియో వాళ్ళు జనరేట్ చేసినట్టు ఒక బిల్ అనేది జనరేట్ అయింది. అది ఎవరు జనరేట్ చేసిన తర్వాత ఒక బిల్ అయితే వచ్చింది జియో మీద. అండ్ 20వ తారీఖులోపు కట్టకపోతే 20వ తారీఖు తర్వాత అది 28,818 రూపాయలకి అంటే పెనాల్టీ అనమాట. ఒక 1000 రూపాయల పైన పెనాల్టీ వేసినట్లు ఒక బిల్లు క్రియేట్ అయింది. ఫ్రెండ్స్, ఈ బిల్లు ఒకసారి మీరు జూమ్ చేసి చూడండి. నేను పెడుతున్న బిల్ అది మీకు కనపడుతుందో తెలియదు. ఒకవేళ మీరు ఎవరైనా మీ ఫ్రెండ్ కానీ ఇట్లాంటివి పంపిస్తే ఒకసారి ఈ బిల్లుని ఒకసారి జూమ్ చేసి చూడండి. జూమ్ చేస్తే మీకు జియో ప్లాన్ దగ్గర చూడండి. ప్లాన్ జియో వెల్కమ్ ఆఫర్స్ అంట. జియో వెల్కమ్ ఆఫర్స్ అనేది ఎక్కడ లేదు, జియో వెల్కమ్ ఆఫర్ అని ఉంది అంతే. జియో వెల్కమ్ ఆఫర్స్ అని ఎక్కడ మనకి లేవు. సో ఇక్కడ మీకు అర్థమవుతుంది ఇది ఫేక్ బిల్ అని చెప్పేసి. జియో వెల్కమ్ ఆఫర్స్ అని ఎక్కడ ఎవరు మెన్షన్ చేయలేదు. అండ్ నెక్స్ట్ కింద చూస్తే ఏదైతే వాళ్ళు పేమెంట్ డేట్ అన్నారు, పేమెంట్ డేట్ 20/11/2016 డ్యూ గురించి ఎక్కడ మాట్లాడలే. పేమెంట్ డ్యూ అని మాట్లాడాలి కానీ పేమెంట్ డేట్ కాదు. పేమెంట్ డ్యూ గురించి ఎక్కడ మాట్లాడలే. సో అది కూడా ఫంట్ చూస్తే మీకు ఒకటేమో చిన్న సైజులో ఉంది, ఇంకోటేమో పెద్ద సైజులో ఉంది. సో ఇట్లా మనకి ఎక్కడ బిల్లులో ఉండదు. సో మీ బిల్ ఏదైనా బిల్ అబ్జర్వ్ చేస్తే మనకి పేమెంట్ దగ్గర ఎక్కడ మనకి ఫ్రంట్ ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అట్లా ఉండవు. అన్ని ఫ్రంట్ సైజు ఒకేలా ఉంటాయి. కానీ ఇక్కడ చూస్తే మాత్రం ఫ్రంట్ సైజ్ వచ్చేసి మీకు ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా ఉంది. సో ఇది మాత్రం ఖచ్చితంగా ఎడిటింగ్ చేశారు. ఫ్రెండ్స్, మీరు ఒకసారి ఆలోచిస్తే కొన్ని కోట్ల మంది ఇప్పుడు ఇండియాలో జియో వాడుతున్నారు. ముఖేష్ అంబానీ గారు వెల్కమ్ ఆఫర్ అనౌన్స్ చేసినప్పుడు ఆయనే స్వయంగా చెప్పాడు 31st వరకు ఇది ఫ్రీ అని చెప్పేసి. మీరు అది స్పీచ్ కూడా చూసుంటారు మీరు. 31st వరకు జియో వెల్కమ్ ఆఫర్ ఫ్రీ అని చెప్పి ఆయనే అంతమంది ముందు ఓపెన్గా మీడియా ముందు అంతమంది చెప్పాడు. సో అప్పటి వరకు మనం బిల్ వేస్తే మనం కట్టడానికి మనం ఏం పిచ్చోళ్ళం కాదు. సో ఎవరు బిల్ వేయరు మీకు. ఎవరు ఇట్లాంటి బిల్లులు ఫేక్ బిల్లు వచ్చినా కానీ నమ్మకండి. ఫ్రెండ్స్, ఇది ఒక్క బిల్లు అందరినీ భయభ్రాంతులకు గురి చేసింది. 1 కాదు 2 కాదు, ఏకంగా 28,000 రూపాయల బిల్లు. సో అందరూ ఖచ్చితంగా భయపడ్డారు. అసలు ఇది ఎక్కడి నుంచి జనరేట్ అయిందో కూడా తెలియదు. ఏదైతే ఫేస్బుక్ పేజ్ ఇది స్పాట్ అయిందో అది కూడా ఫేక్ ఫేస్బుక్ పేజ్. సో ఇది ఎవరు జనరేట్ చేశారో కూడా మనకి తెలియదు. సో ఇదైతే ఫేక్ బిల్. దీని గురించి మీరు ఎక్కువ ఆలోచించకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐ విల్ సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.